వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3కి సంబంధించి ప్రిలిమినరీ కీని అయితే విడుదల చేయడం జరిగింది. సో మనం ఒకసారి కీని క్వశ్చన్ పేపర్ తోటి మ్యాచ్ చేసి చూసేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. మొదటిగా మనం పేపర్ 1 ఇది. పేపర్ 1 సిరీస్ వచ్చి ఎక్స్. సో మనం ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్కి కీ ఏంటిదని చూద్దాం. సో మొదటిగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించి ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ని ప్రారంభించింది. సో కీ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి. సో అదేవిధంగా క్వశ్చన్ 2 వచ్చేసి ఈ క్రింది వాటిలో తెలంగాణలో గ్లోబల్ కృత్రిమ మీద AI శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళిక వద్ద ఫలితం కానిది ఏది? సో కీ వచ్చేసి ఆప్షన్ 2 ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థ ప్రోత్సహించడం. సో థర్డ్ క్వశ్చన్ కీ వచ్చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024 ఎక్కడ జరిగింది? అబుదాబి. అంటే ఆప్షన్ 4. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఈ క్రింది వాటిలో 2024 ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో 2022 సంవత్సరం గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందింది ఏది? ముర్ముర్స్ ఆఫ్ జంగిల్. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్గా ఇచ్చారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖులకు భారతీయులకు భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కానిదెవరు? ఆప్షన్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి. సో 6వ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంపాక్స్ టీకాని ఆమోదించింది. ఈ క్రింది వాటిలో ఏది దీన్ని అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ బవరియార్ నోర్డిక్, ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. 7వ క్వశ్చన్ వచ్చేసి చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఒక కొత్త ట్రిక్స్బోర్న్ వైరస్ని ఇక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 2 చైనా. 8వ క్వశ్చన్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి? కరెక్ట్ ఆప్షన్ 4 బి డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, సెమీకండక్టర్స్. సో 9వ క్వశ్చన్ వచ్చేసి ఇండియా డిజిటల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించిన ఈ క్రింది వాక్యాలను గ్రహించము అని చెప్పించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇది భారతదేశానికి గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే తూర్పు మరియు కార్డర్ గల్ఫ్ ప్రాంతాన్ని యూరోప్కు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ని కలిగి ఉంది. సో 10th క్వశ్చన్ వచ్చేసేవాడికి 10వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ క్రింది వాక్యంలో ఏది ఒప్పు? సో ఆప్షన్ 1 ఏ రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఏ వచ్చేసి అరవింద్ పనగరియా చైర్మన్ డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 11వ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఇచ్చారు. 2 వచ్చేసి మనకి ABC. ఏ వచ్చి క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించి ఏది ఒప్పు? సో దీనిని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. ఇది
ఇమాజియన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించింది. దీన్ని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడు. సో ఈ 3 కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. సో 12th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్. ఏ డి ఈ 2 ఆన్సర్లు కరెక్ట్ అని ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలలో గోవాలో జరిగిన ఇండియన్ ఓపెన్ షూటింగ్ పోటీలు 2024కు సంబంధించి ఏది సరైనవి అని క్వశ్చన్. అందులో మణిదీప్ జట్టా 2 బంగారు పథకాలు గెలుచుకున్నాడు. హర్షిత కారర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ మహిళా వ్యక్తిగత మరియు టీమ్ కేటగిరీలో రెండిట్లోనూ బంగారు పథకం గెలిచిందని. సో 13వ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్గా ఇచ్చారు. క్వశ్చన్ వచ్చేసి 2024లో లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు. సో ఆప్షన్లో మనకి ఆన్సర్ కింద బి, సి ఈ 2 కూడా కరెక్ట్ అని ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. 13 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. సో 14th క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరు 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అంటే చిరాగ్ చంద్ర శెట్టి. సో 15వ క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం కింద 1 ఇచ్చారు. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రత చొరవ TSIను ప్రారంభించింది? UK, యునైటెడ్ కింగ్డమ్. సో 16వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 4గా ఇవ్వడమైంది. సో క్వశ్చన్ వచ్చేసి కృత్రిమ మీద పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సార్వప్రతినిధి సభలో ఆమోదింపబడిన తీర్మానంలో క్రింది లక్షణాలలో ఏవి ఉన్నాయి? సో ఏ సురక్షితం, బి భద్రం, డి నమ్మదగినవి. సో 17వ క్వశ్చన్కి ఆన్సర్గా 3 ఇవ్వడం జరిగింది, ఏ అండ్ బి అని. క్వశ్చన్ వచ్చి జయవర్మ సిన్హాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? 2023లో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వాహిగా నియమించడం జరిగింది. రైల్వే బోర్డుకు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. సో 18వ క్వశ్చన్కి వచ్చేసి వన్ కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి క్రింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 19వ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ వచ్చి ఆస్కార్ అవార్డు 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు? నిషా పహుజా. సో 20వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? అండమాన్ నికోబార్ దీవులు. సో 21వ క్వశ్చన్కి ఆన్సర్గా గోవా ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం
IIMDRC ఎక్కడ ప్రారంభించబడింది? గోవా. సో 22వ క్వశ్చన్కి ఆన్సర్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి భారతదేశం చేత ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా పిలుస్తారు. విశ్వాస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో 23వ క్వశ్చన్కి ఆన్సర్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి సెప్టెంబర్ 2024లోని రాజస్థాన్ అజ్మీర్లో విషాను యుద్ధ అభ్యాస్ అనే ఒక మ్యాక్ డ్రిల్ని నిర్వహించారు. దీనికి సంబంధించి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత. సో 24వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. ఈ యూనివర్సిటీని రాజును కో చైర్మన్గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను చైర్మన్గా నియమించింది. సో 2 కూడా సరైన సమాధానాలని చెప్పారు. సో క్వశ్చన్ నెంబర్ 25కి సరైన ఆన్సర్ ఇచ్చేసి ఆప్షన్ 1కి ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగంలో భాగం కానిది ఏది? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో 26వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి నర్గీస్ మొహమ్మద్ ఎవరు? ఈమె ఒక రెండు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. సో క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అత్యుత్తమ పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది ఎస్టెల్తో సత్కరించబడింది. సో క్వశ్చన్ నెంబర్ 28కి సరైన ఆప్షన్గా 4 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి అజయ్ బంగాకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించండి. అతడు 3 సంవత్సరాల కాలానికి 2022 ప్రపంచ బ్యాంకు 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి అతనిని 2021లో పద్మవిభూషణ్తో సత్కరించారు. సో ఈ 2 కూడా కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 29కి సరైన సమాధానం కింద ఆప్షన్ బిని ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చి బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహాయం కొరకు బంగాళాఖాతం చొరవ బీమ్స్టెక్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. సో రైట్ ఆప్షన్ వచ్చి బి. 5వ శిఖరాగ్ర సమావేశంలో బీమ్స్టెక్ చార్ట్ను రూపొందించారు. సో క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ టూగా సెలెక్ట్ చేశారు. సో క్వశ్చన్ వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సాధించిన పథకాల సంఖ్య పరంగా క్రింది దేశాలను వాటి ర్యాంక్తో జతపరచండి. చైనా 2, USA ఫస్ట్, ఆస్ట్రేలియా 4వ స్థానం, ఫ్రాన్స్ 5వ స్థానం కింద సెలెక్ట్ చేశారు. సో 31వ క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం కింద 4వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ వారి యొక్క పదవి కాలాన్ని బట్టి కాలక్రమానుసారంలో అమర్చండి అన్నారు. సో జేవియర్ ఫెరస్ డి క్లూర్, తర్వాత బూట్రోస్ గలీ, తర్వాత కోఫీ అన్నన్, తర్వాత బాకిమూన్. 32వ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2
క్వశ్చన్ వచ్చి G7కి సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించుము. దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్టబద్ధ హోదా కానీ లేదు. సో 33కి వచ్చి 33 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3గా ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చి ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవనీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా 34వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి యునైటెడ్ నేషన్ పర్యావరణ కార్యక్రమం UNEPకి సంబంధించిన సరైన వాక్యాలు ఏవి. దీని ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో ఉంది. ఇది ట్రిపుల్ ప్లానెటరీ సంక్షోభాలకు పరిష్కారం కనుగొనడం కోసం పనిచేస్తూ ఉంది. సో 35వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ కింది ప్రకటనలను పరిగణించండి. దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకి సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద పృథ్వీ క్షిపణిని అభివృద్ధి చేసింది. సో 36వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ ఏని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ప్రాథమిక వాయు కాలుష్య కారకాల యొక్క సరైన సమితి. ఏ వచ్చి కార్బన్ మొనాక్సైడ్, బి వచ్చి సల్ఫర్ డయాక్సైడ్, డి వచ్చి నలుసు పదార్థం. సో క్వశ్చన్ నెంబర్ 37కి కరెక్టు సమాధానం కింద 3 ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాణిలో జీవావరణం కలిగిన సరైన శక్తి ప్రసరణ క్రమరీతిలో అమర్చండి. ఈ సూర్యుడు, బి ప్రాథమిక ఉత్పత్తిదారులు, ఏ శాకాహారులు, డి మాంసాహారులు, సి డెట్రిటస్. 38వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాణిలో కనిష్ట గరిష్ట పొడవు కొలతలు కలిగిన క్రమంలో సరైనది ఏది. సో 39వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి భారతీయ సైన్స్ రంగంలో ఈ క్రింది సంఘటనలను కాల అనుగుణంగా ఇవ్వండి. సో 40వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4ని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ సుదీర్ఘ గ్రహణం అనువర్తనాలలో ఉపయోగించే ఇంటెన్సిటీ హ్యూ సాచురేషన్ కలర్ కోఆర్డినేటెడ్ సిస్టంలో సంతృప్తి దేని సూచిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 41కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఏ విటమిన్ లోపం వల్ల పెలగ్రా వ్యాధి కలుగును. సో క్వశ్చన్ నెంబర్ 42కి వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 లియాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగపరిచిన బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది. కెమికల్ రసాయన. సో 43వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద 4వ ఆప్షన్ ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. శ్వేత విప్లవం. సో 44వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా మనకి ఏ ఇచ్చారు. ఈ క్రింది వాటిలో ఏ రంగంలో పద్మ విభూషణ్ ప్రొఫెసర్ సిఆర్ రావు పరిశోధన ద్వారా ప్రసిద్ధి చెందారు. గణిత శాస్త్రం. 45వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది.
సహజ కిరణజన్య సంయోగక్రియ జరుపు సూక్ష్మక్రిములు సైనోబ్యాక్టీరియాస్. సో 46వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 47వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి బీటీ పత్తికి సంబంధించి క్రింది వాక్యలో ఏవి సరైనవి. సో 48వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది విటమిన్లో వాటి సాధారణ రసాయన పేర్లతో జతపరచండి అని. సో 49వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కింద 4వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో 50వ క్వశ్చన్ కింద కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది ఏ రసాయనం ఎక్కువ వాతావరణ జీవిత కాలంలో కలిగి ఉంటుంది. సో 51వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి జీవ వైవిధ్య సమావేశం కొరకు సంతక సమీకరణ ఎప్పుడు మొదట ప్రారంభించబడింది. సో 52వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి కొలనుల రకాలను వాటి లక్షణాలతో జతపరచండి అని. సో క్వశ్చన్ నెంబర్ 53కి సరైన ఆన్సర్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఏరోస్పోల్ స్ప్రైల తయారీలో ఉపయోగించే క్లోరోఫ్లోర్ కార్బన్లు. సో 54వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 5 కంటే తక్కువ మరియు 17 కంటే ఎక్కువ. సో క్వశ్చన్ వచ్చి శుద్ధ నీటి మరియు అత్యంత కాలుష్య నీటి యొక్క జీవ ఆక్సిజన్ డిమాండ్ విలువను ppmలో వరుసగా. సో 55వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తు కాలానుసారంగా అమర్చండి. సో 56వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో ఏవి గ్రీన్ హౌస్ వాయువులు. 57వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నార్వెస్టర్లు అనే ప్రాంతీయంగా వేసవి కాలంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇవి భయంకరమైన ఉరుములతో కూడిన గాలులు, వానలు. ప్రాంతీయంగా వీటిని అస్సాంలో ఏమని పిలుస్తారు. సో 58వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. లక్షద్వీప్. క్వశ్చన్ వచ్చి అగట్టి మరియు బంగారం ద్వీపాలు దేనికి సంబంధించినవి. సో 59వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఈ క్రింది రామ్సర్ చిత్తడి నేలలు వాటి యొక్క రాష్ట్రాలతో జతపరచండి అని ఇచ్చారు ఈ క్వశ్చన్. సో 60వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి భారతదేశంలోని ఇనుప ధాతువుల గనుల స్థానాలని పరిగణించండి. క్వశ్చన్ నెంబర్ 61కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈశాన్య భారతదేశంలో క్రింది కొండలను పరిగణించండి. క్వశ్చన్ నెంబర్ 62కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడమైనది. క్వశ్చన్ వచ్చి ఇటువంటి స్థానాలను ఉత్తరం నుంచి దక్షిణంకి సరైన క్రమంలో ఎంచుకోనండి. సో 63వ క్వశ్చన్ వచ్చేసి దానికి సరైన సమాధానం త్రిపుర. క్వశ్చన్ వచ్చి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 2019-21 ప్రకారం క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు 5 సంవత్సరాలలోపు పిల్లల కన్నా ఎక్కువ మరణాల రేటు కలిగి ఉంది. సో 64వ క్వశ్చన్కి సరైన సమాధానం 4వ ఆప్షన్. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో ఏ దేశానికి ట్యాంగానియాకా సరస్సుతో సరిహద్దు లేదు. సో 65వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి భారతదేశంలో హిమాలయ ప్రాంతానికి చెందని తెగ బయ్యియా.
సో 66వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్: భారతదేశంలో జొన్నల ఉత్పత్తి 2021 పరంగా క్రింది రాష్ట్రాల్లో అవరోహణ క్రమంలో అమర్చండి. సో 67వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది జతలని కలపడం కిందకి ఇచ్చారు. సో 68వ క్వశ్చన్కి సరైన ఆన్సర్ కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్: రష్యా దేశం చుట్టూ ఉన్న క్రింది సముద్రాలను పరిగణించి వాటిని ప్రైమ్ మెడిటేరియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో అమర్చండి. సో 69వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అని. సో 70వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ ఏ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి భూ వాతావరణానికి సంబంధించిన వాక్యాల్లో ఏది సరైనవని. సో 71వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 అని ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాల్లో యమునా నదికి సంబంధించి ఏది సరైనవి అని. సో 72వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 అని ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి నల్లమల్ల శ్రేణులో కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ కింది పూర్వపు జిల్లాలో ఉంది. సో 73వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ వచ్చి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది తెలంగాణ జిల్లాల జట్లను మొత్తం కార్మికులతో మొత్తం సాగుదారుల శాతం వారీగా అవరోహణ క్రమంలో అమర్చండి. సో 74వ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 11 రెండో దశకు పరిధికి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిగణించండి. సో 75వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 కింద ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి తెలంగాణలోని సత్మల శ్రేణి తెలంగాణలో ఏ పూర్వపు జిల్లా గుండా వెళుతుంది. సో 76వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2023 ప్రకారంగా క్రింది ప్రకటనలను పరిగణించండి. సో 77వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడమైంది. గిరిజన తెగ వారి యొక్క జానపద నృత్యం మీద క్వశ్చన్. సో 78వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి రామకృష్ణ మరియు వివేకానంద ఒకే జీవితానికి చెందిన రెండు అంశాలు, ఒక నిజానికి రెండు రూపాలు. రామకృష్ణ ఒక భావన, వివేకానందుడు ఒక వివరణలా కనిపిస్తాడు. ఈ వాక్యాలు చేసింది ఎవరు? సో 79వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద మనకి ఆప్షన్ 3 ఇచ్చారు. క్వశ్చన్స్ వచ్చి జతపరచండి అని. సో అదేవిధంగా 80వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇచ్చారు. ఇది కూడా ప్రకటన జతపరచండి అని ఇచ్చారు ఇండియన్ హిస్టరీ నుంచి. సో 81వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇచ్చారు. ఇది కూడా ప్రతిపాదనలో సరైనవి గుర్తించని ఇచ్చారు. 82వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇచ్చారు. ఇది ఇండియన్ హిస్టరీ శాసన ఉల్లంఘన ఉద్యమంలో కాలంలో గాంధీజీ దండి పాదయాత్ర చేసినప్పుడు మల్బార్ తీరంలో ఈ యాత్రకు ఎవరు నాయకత్వం వహించారు. 83వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఇచ్చారు. సమ్మతి బిల్లు పాలిటిక్స్ సంబంధించింది. సో 84వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇచ్చారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి క్రింది ఘటనలను వరుస క్రమంలో అమర్చండి అని. సో 85 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4గా గుర్తించారు. ఇది కూడా సరైన జతని గుర్తించండి క్వశ్చన్. సో 86 క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 అని ఇచ్చారు. ఇది హైదరాబాద్లో మక్కా మసీద్కి సంబంధించిన క్వశ్చన్. సో 87వ క్వశ్చన్ వచ్చేసి దానికి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది
వాటిని నిర్మించిన కాలక్రమంలో అమర్చండి క్వశ్చన్. 88 క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3, తెలంగాణలో తొలి రాతి చిత్రాలు ఎక్కడున్నాయని క్వశ్చన్. 89వ క్వశ్చన్కి సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అని ఇచ్చారు. ఇది తెలంగాణ హిస్టరీ కింద వచ్చింది. 90వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది కూడా తెలంగాణ చరిత్ర. ఇవి జతపరచండి అని ఇచ్చారు. సో 91వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది కుతుబ్ షాహీ కాలం నాటి మొహరం వేడుకలకు సంబంధించి సరైన ప్రకటన సెలెక్ట్ చేయండి అని ఇచ్చారు. సో అదేవిధంగా 92వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి ఈ క్రింది ప్రవచనాలను పరిగణించండి అని ఇచ్చారు. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఏది సరైనవని. సో 93వ క్వశ్చన్కి వచ్చేసి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఏది ఒప్పు అని. సో అదేవిధంగా 94వ క్వశ్చన్కి ఆప్షన్ 2 సరైన సమాధానం ఇచ్చారు. ఇది తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ మీద క్వశ్చన్ వచ్చింది. సో 95వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ ఐఓటీ విధానం 2017 లక్ష్యాలు క్వశ్చన్. 96వ క్వశ్చన్ కింద సరైన ఆప్షన్ 4 ఇచ్చారు. ఇది తెలంగాణ మహాలక్ష్మి పథకం మీద క్వశ్చన్ వచ్చింది. సో అదేవిధంగా 97వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 అని ఇచ్చారు. తొంభై 98వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇచ్చారు. సో ఇది గణాంక మరియు పథకాల అమలు మీద క్వశ్చన్ వచ్చింది. సో 99వ క్వశ్చన్కి సరైన ఆప్షన్ కింద ఆప్షన్ 1 ఇచ్చారు. సో ఇది భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద ప్రభుత్వం మహిళలకు మరియు పిల్లలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించే అధికారం కలిగి ఉందని ఇచ్చారు. సో అదేవిధంగా 100వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇచ్చారు. ఇది వచ్చేసి MGNRGA పథకానికి సంబంధించి ఏది ఒప్పనిచ్చారు. సో 101వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇచ్చారు. PM కిసాన్ సన్మాన్ నిధి కింద ఇచ్చారు ఈ క్వశ్చన్. సో 102వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ పథకాల గురించి ఇచ్చారు. 103వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 104వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది అన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటాయి టాపిక్స్ ఇప్పటి నుండి. సో 105వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. సో 106వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 107 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 108 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 109 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 110 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 111 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 112 క్వశ్చన్కి సంబంధించి
సరైన సమాధానంగా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్థమెటిక్ 113వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 114వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 115వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. సో 116వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 117వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 118వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 119వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 120 క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3. 121కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 122వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 123 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. వన్ 124కి వచ్చి సరైన ఆప్షన్ కింద 4th ఆప్షన్. 125 క్వశ్చన్కి వచ్చేసి సరే ఆప్షన్ కింద ఆప్షన్ 2. సో 124కి వచ్చేసి ఆప్షన్ 4. 125 క్వశ్చన్కి వచ్చేసి సమాధానం ఆప్షన్ 2. 126వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 127 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. 128 నుంచి ఇంగ్లీష్ క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. 128కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 129కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 130కి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 2. 131కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. 132కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 133కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 134కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 135 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 136వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 137వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 138వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. 139కి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 1. 140వ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్ 3 కరెక్ట్ సమాధానం. 141వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 142వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 143 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. 144 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 145వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. 146వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 147వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. ఇది ప్యాసివ్కి సంబంధించింది. 148 నుంచి 150 క్వశ్చన్లు కవర్ అయ్యాయి. సో 148వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం 1. 149కి సంబంధించి సరైన సమాధానం
రెండో ఆప్షన్. 150వ క్వశ్చన్కి సంబంధించి సరైన ఆప్షన్ 3గా ఇచ్చారు.